హలో గైస్, ఈడేంటి మళ్ళీ ఇదే థమ్స్ అప్ పట్టుకున్నాడు అనుకుంటారా? ఏ థమ్స్ అప్ అయితే మాకు రోడ్డు మీద దొరికింది. ఆపేవే మాట్లాడు. కమాన్ యూ టెల్ మీ డా, యూ టెల్ మీ సంథింగ్ డా. ఈ రోజు ఏంటంటే వీడియోస్ దిగక చాలా రోజులు అవుతుంది, కానీ నేను మా ఫ్రెండ్స్ అయితే డైరెక్ట్ మాకు దగ్గరగా ఉన్న గోదావరి దగ్గరికి అయితే వీడియోస్ తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాం. వెళ్తున్న మధ్యలో మాకైతే ఆ థమ్స్ అప్ అయితే దొరికేసింది రోడ్డు మీద. ఆ థమ్స్ అప్ని ఏం చేయాలని అర్థం కాక తీసుకెళ్ళి మాకు సంక్రాంతికి మా దగ్గరికి వచ్చిన మా బామ్మర్ది గాడైతే ఉన్నాడు. ఆ థమ్స్ అప్ వాడికి ఇచ్చేద్దామని చూస్తున్నాం. గోదావరికి దగ్గరికి రాగానే మేకల్ని దన్నుకుంటూ ఇద్దరు బుడ్డోళ్ళు వచ్చారు. వాళ్ళతో వాళ్ళ తాత కూడా వచ్చాడు. ఈ బుడ్డోని అరే ఇంత చిన్నగా నువ్వు నీకు ఎందుకురా అంటే వాళ్ళ తాతకు సాయితే వచ్చాను. బైక్ రీల్స్ తీసుకోవడానికి అని చూసినా డైరెక్ట్ బైక్ని గోదావరి లోపలికి వేసుకొచ్చేసినాం. మా తిక్క బుక్ లంజడుకు డైరెక్ట్ బండి వేసుకొని పోతాం. వీడియో తీద్దామని లోపలికి వచ్చినామో లేదు, వీడి పని చూడండి దిగబెట్టిండి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. మేము ఇక్కడికి ఎలా వచ్చామంటే 3 నిమిషాలు మాట్లాడుకుంటాం, ఎస్ వీఆర్ గోయింగ్ హెడ్ అనుకుంటాం, వెళ్ళిపోతాం. ఈ నా కొడుకుల్ని బైక్ దుబ్బుకోబోంటారా అంటే ఇద్దరు కలిసి మీదెక్కి పోతాండ్రు. ఏమంటావు ఫ్రెండ్స్? మట్టి కొట్టుకోపోతారన్న సిగ్గురాలే. ఈ దెబ్బతోటి ఉన్న చైన్ కూడా తెంగిపోతుంది డైరెక్ట్. నేను తీసుకొచ్చిన థమ్స్అప్ ఎవడికో కాదు, వీడే మా బామ్మర్ది. థమ్స్అప్ తాగరా అంటే మనం చూసి భయపడతాడు. ఎందుకంటే మనం చేసిన రీల్ చూసి వాడికి భయం వేస్తుందంట. భయం అది పుట్టించింది ఎవరు? మేము. కానీ భయం అంటే ఏంటో మాకు తెలీదు. ఫైనల్గా అయితే బైక్ వీడియోస్ క్లిప్స్ అన్నీ తీసేసుకున్నాం. బైక్ని కింద మీద వాడేదంగా అయితే తీసేసుకున్నాం. అంతలో మా బామ్మర్ది ఆడింటికి దెంగేద్దామా తీసిన వీడియో క్లిప్స్ అన్ని ఒక రీల్ చేసి పోస్ట్ చేస్తా. అంతలోపు మన అకౌంట్ని ఫాలో చేసి అండ్ లైక్ చేసుకోండి గాయస్. ఓకే బాయ్.